ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ వాక్యంను ధ్యానించుచుండగా మా విశ్వాస జీవితాలకి అవసరమైన వాక్యం సందేశం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ధైర్యము, ఎవరు ధైర్యముగా ఉంటారు అంటే, ఎవరు ధైర్యము కలిగి జీవిస్తారు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నా సరే వాళ్ళు ఏమి కలిగి ఉంటారు అంటే ధైర్యము కలిగి ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము ధైర్యము కలిగి జీవించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించామో దేవుని మీద మనకి నమ్మకం ఉంటుంది, దేవుని మీద మనకి విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఆ విశ్వాసము, ఆ నమ్మకము మనకి దేన్ని పుట్టిస్తాయి అంటే ధైర్యాన్ని పుట్టిస్తాయి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు మనం చూసినట్లయితే వాళ్ళని ఆ యొక్క అగ్నిగుండంలో వేస్తారని తెలిసినప్పుడు కూడా వాళ్ళ రాజుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడిది వాళ్ళకి ధైర్యము, రాజును ఎదిరించేంత ధైర్యము, రాజుతో మాట్లాడేంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోయి జీవిస్తున్నావేమో, నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో ధైర్యం లేకుండా జీవిస్తున్నావేమో. ఎందుకు ధైర్యం ఉండట్లేదు తెలుసా? దేవుని యందు నమ్మకం లేకపోవటం వల్ల, దేవుని యందు విశ్వాసం లేకపోవటం వల్ల, ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించకపోవటం వల్ల మన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కూడా మనము అధైర్యపడతా ఉన్నాము. ప్రతి పరిస్థితిని బట్టి మనం కృంగిపోతూ ఉన్నాం. మనకి ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు అంటే మనకి దేవుని యందు భయభక్తులు లేవు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును. ఈరోజు మన పరిస్థితులను చూసినప్పుడు మనము అధైర్యపడుతున్నవేమో, ఈరోజు మన పరిస్థితులను చూసిన దాంట్లో మనకు భయం వేస్తుందేమో, ఈరోజు మన జీవితాన్ని చూస్తే మనకు భయపడతా ఉన్నవేమో, మన పరిస్థితులను చూసినప్పుడు అధైర్యపడతా ఉన్నవేమో. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు ధైర్యము కలిగి ఉండాలి అంటే అది ఎలాంటి ధైర్యము? బహుధైర్యము కలిగి నీవు జీవించాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ దేవుని మాట యందు విశ్వాసం ఉంచుతారు, దేవుని మాట యందు నమ్మకం ఉంచుతారు. ఆ నమ్మకమే వారికి ఏం పుట్టిస్తుంది అంటే ధైర్యము పుట్టిస్తుంది. ఆ నమ్మకమే వాళ్ళకి బహుధైర్యమును పుట్టిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తా ఉన్నా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీవు ధైర్యము కలిగి జీవిస్తావు. ఎలాంటి పరిస్థితులు కూడా భయపడవు. కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని, దేవుని యందు భయభక్తులు కలిగి బహుధైర్యము తెచ్చుకుని జీవించే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. భూమి ఆకాశంలో సృజించిన గొప్ప దేవాని స్తోత్రములు, జ్ఞానము చేత నీ తెలివి చేత సమస్తమును సృష్టించిన ప్రభువా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యం గురించి మాతో మాట్లాడావును ప్రభువా. మా జీవితంలో మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి మేము ఆధైర్యపడుతూ ఉంటుండగా ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బహుధైర్యము పుట్టించునని నీ వాక్యం ద్వారా మాట్లాడావును ప్రభువా. మేము ధైర్యము కలిగి జీవించడానికి, నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్.